అండి నమస్తే. దేశీ రైస్‌లో ఆడవారికి ఎంతో ముఖ్యమైన రైస్ కులాకా రైస్. సో, మనకేంటి అంటే ఆడవారిలో తరచుగా హార్మోన్ ఇంబాలెన్స్, అందులో ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా మెచ్యూర్ అవుతున్నారు. హార్మోన్ ఇంబాలెన్స్, పీసీఓడి, పీసీఓఎస్ మరియు థైరాయిడ్, అధిక స్ట్రెస్ మరియు ఈ రోజుల్లో సిజేరియన్ ఎక్కువైతుంది. సో, సిజేరియన్ ఎక్కువ కాకుండా మనకి నార్మల్ డెలివరీ అవ్వటానికి కానీ ఇవన్నీ ఈ జబ్బుల్ని అధిగమించడానికి మాత్రం ఆడవారికి ఎంతో ముఖ్యమైనది మాత్రం కులాకా రైస్ అండి. మనం ప్రతిరోజు కులాకా రైస్ తీసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి మరియు పీరియడ్ పెయిన్ అనేది కూడా తగ్గుతుంది అన్నమాట. సో, ఎవరైనా ఇంట్లో ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉంటే దయచేసి మీరైతే కులాకా రైస్ని అయితే వాడండి. జస్ట్ రైసే, ఇది ఏ సప్లిమెంట్ కూడా కాదు. సో, ఇది ఒక ఔషధం అనేసి మీరు దోసెల రూపంలో ఇస్తారా, జామ రూపంలో ఇస్తారా, మీ ఇష్టం. అది మాత్రం ఖచ్చితంగా అయితే ఆడపిల్లలకైతే అలవాటు చేయండి చిన్నప్పటి నుంచే. నేనైతే మా చిన్నబ్బాయి పుట్టినరోజుకి కులాకా రైస్ తోటి కట్టె పొంగలి మరియు మా పిల్లే సాంబ పాయసం చేసామన్నమాట. అది అల్కాపురిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో మేము ప్రసాదం పంచిపెట్టాము. ఎందుకంటే చాలామందికి రైస్ తెలియదు. సో, మేమేంటి అంటే ఇలా చేసుకొని వెళ్తే వాళ్ళకి కొద్దో గొప్ప మనకు అవగాహన ఇచ్చినట్టు అవుతుంది అనేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళేసి మీరే పంచిపెట్టండి. అంటే వారికి కూడా చెప్పేటప్పుడు ఆ రైస్ గురించి అవగాహన వస్తుంది. ప్లస్ వారికి కూడా చెప్పే విధానం, ఓకే ఈ రైస్లో కూడా ఇన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది అనేసి నేను వారినే పంపించాను. సో, ఎవరైనా ఇంకా మాకు పీరియడ్ ఇర్రెగ్యులర్ అవుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ బాగుందండి మాత్రం ఖచ్చితంగా ఇది కులాకా రైస్ వాడండి. థ్యాంక్ యూ అండి.